ఎయిర్ ఇండియా ఏఏఐబి నివేదికపై స్పందించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇప్పుడే తుది నిర్ణయానికి రావద్దని సూచించారు. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు. తుది నివేదిక వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు కేంద్ర మంత్రి. విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నటువంటి రోజ్గార్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారు 52 మందికి వివిధ కేంద్ర సంస్థల్లో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది. చాలా మంచి ఆనందకరమైనటువంటి మా వాతావరణంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్. గత 3 సార్లు కూడా మంత్రిగా ఇక్కడే విశాఖపట్నంలో ఎంతో మందికి ఈరోజు రోజ్గార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాం. ఇది ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. వికసిత్ భారత్ 2047లో మన భారతదేశం తాలూకా యువశక్తి. ఎయిర్ ఇండియా ఏఏఐబి నివేదికపై స్పందించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇప్పుడే తుది నిర్ణయానికి రావద్దని సూచించారు. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు. తుది నివేదిక వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు కేంద్ర మంత్రి. ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతోనే ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగినట్టు ఏఏఐబి తేల్చింది. ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడం వాతావరణం కారణం కాదని నిర్ధారించింది. గాల్లోనే విమానం 2 ఇంజన్లు ఆగిపోయాయని ప్రాథమికంగా తేల్చింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని ఆన్సర్ ఇచ్చినట్టు రిపోర్ట్లో పేర్కొంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. గత నెల 12న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా స్థానికులు మరో 30 మందికి పైగా చనిపోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కుప్పకూలింది. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఏఏఐబి కీలక విషయాలు బయటపెట్టింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకండ్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్టు రిపోర్ట్లో పేర్కొంది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబి తెలిపింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చారని స్పష్టం చేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదన్న ఏఐబి ఈలోపే విమానం కూలిపోయిందని వివరించింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్టు చెప్పింది. విమానానికి సంబంధించి 2 ఇంజన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలను కాంపోనెంట్స్ను గుర్తించామని చెప్పింది. ఇంజన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని నివేదిక తేల్చింది. ఎయిర్ ఇండియా ఏఏఐబి నివేదికపై స్పందించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇప్పుడే తుది నిర్ణయానికి రావద్దని సూచించారు. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు. తుది నివేదిక వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు కేంద్ర మంత్రి. రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతోనే ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగినట్టు ఏఏఐబి తేల్చింది. ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడం వాతావరణం కారణం కాదని నిర్ధారించింది. గాల్లోనే విమానం 2 ఇంజన్లు ఆగిపోయాయని ప్రాథమికంగా తేల్చింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని ఆన్సర్ ఇచ్చినట్టు రిపోర్ట్లు పేర్కొంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో
ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. గత నెల 12న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా స్థానికులు మరో 30 మందికి పైగా చనిపోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కుప్పకూలింది. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఏఏఐబీ కీలక విషయాలు బయటపెట్టింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లో సెకండ్ పార్ట్ ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబీ తెలిపింది. ఎయిర్ ఇండియా ఏఏఐబీ నివేదికపై స్పందించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇప్పుడే తుది నిర్ణయానికి రావద్దని సూచించారు. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు. It was a very challenging task. In fact, for the first time, safely securing the black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the international protocols have also been respected and followed. And regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. But AIB will be the primary investigating agency into this, and we are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusions. So right now, like the report has only stated within that there are multiple other things also that need to be looked into before preparing the final report. So we want the final report to come in to look at things. So let us wait till then. Sir, conversation between both pilots, fuel was cut off. This intentional, it was intentional or not? Actually, it was happening. No, nothing like that. I don't think we should jump into any conclusions on this. I truly believe we have the most wonderful workforce in terms of pilots and the crew in the whole world. I have to appreciate all the efforts the pilots and the crew in this country are putting into the aviation. They are the backbone of this civil aviation. They are the primary resource of civil aviation, and we care for the welfare and the well-being of our pilots also. So let's not jump to any conclusions at this stage. Let us wait for the final report.